బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ బీచ్ లో గత 2 రోజులుగా ముందుకు దూసుకు వస్తుంది. ఇక వారం క్రితం 3 మీటర్ల మేర వెనక్కు తగ్గిన సముద్రం గత 2 రోజులుగా సాగర తీరంలో సంద్రం ముందుకు దూసుకురావడంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కెరటాలు దూసుకురావడంతో తీర ప్రాంతం కోతకు గురవుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. యమున చూసుకుంటే విశాఖ సాగర తీరం గత 2 రోజులుగా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత వారం క్రితం విశాఖ సముద్ర తీరం అంతా కూడా 3 మీటర్లు వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో అక్కడ పర్యాటకులంతా కూడా ఎంతో ఆహ్లాదభరితంగా ఉండేవాళ్ళు. అయితే ఈ నేపథ్యంలో 2 రోజులుగా కూడా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగా ఒక్కసారిగా కూడా సముద్ర కెరటాలన్నీ కూడా తీరానికి తాగడంతో తీరం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వైఎంసీ బీచ్ పాయింట్ తో పాటు ఏదైతే కుర్చురా సబ్మెరైన్ పాయింట్ ఏదైతే ఉందో ఈ కుర్చురా సబ్మెరైన్ పాయింట్ తో ఆనుకుని ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కోతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న రాళ్ళన్నీ కూడా చాలా క్లియర్ గానే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులు కూడా విశాఖ సాగర తీరంలో అలజడి ఎక్కువగా సృష్టిస్తున్నటువంటి తీరం అయితే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సముద్రంలో ఆటుపోట్ల కారణంగా ఇలాంటి ప్రభావం అయితే కనిపిస్తుంది. అయితే 2 రోజులు కూడా ఎలాంటి ఆటుపోట్లు లేనప్పుడు కూడా ఒక్కసారిగా కూడా సముద్ర కెరటాలన్నీ కూడా తీరాన్ని తాగడంతో అక్కడ ఉన్నటువంటి తీరంలోని ఇసుక రేణువులన్నీ కూడా పూర్తిగా కూడా సముద్రంలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా చాలా పురాతన రాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో అక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ ప్రాంతానికి ఎక్కువగా పర్యాటకులకు తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఆ ఏరియాలో కోతకు గురవడంతో అక్కడ పర్యాటకులు పెద్దగా రాకపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరో 2-3 రోజుల్లో ఇదే పరిస్థితి కానీ కొనసాగితే సముద్ర కెరటాలన్నీ కూడా ఒక్కసారిగా కూడా తీర ప్రాంతాన్ని తాకేటటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.